మనము మురుకుల కోసము 2 కప్పులు బియ్యం పిండి, ఇందులో బియ్యము, కొన్ని ఉద్దిపప్పు, కొన్ని శనగపప్పు వేసి మిషన్ కాడించుకోవాలి. ఇందులోకి కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, పుట్నాల పొడి, శనగిత్తనాల పొడి టేస్టీ కోసం అండి. ఇవి అన్నీ వేసి నీళ్లు పోసి కలుపుకుంటూ ఉండాలి. అలా కలిపిన పిండిని 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. అంత టైం లేదు కాబట్టి నేను కొంచెం తీసుకొని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. తర్వాత కొంచెం పిండిని తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. నేను కొన్ని ముద్దలు తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఒక కవర్కి ఆయిల్ పట్టించి ఒక ఉంట తీసుకొని ఇలా పెట్టి దాని మీద కవరు కప్పి ఒక బౌల్ తీసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోవడమే అండి. అలా గట్టిగా ప్రెస్ చేసుకున్నట్టే రౌండ్ షేప్లో మంచి ఆకారంలో వస్తుంది. మందం అనిపిస్తే కొంచెం అలా పైన కొంచెం తట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత పతలాగా వచ్చిందో, చాలా బాగా పతలాగా వచ్చింది కదా. నేను ఇలాగే కొన్ని చేసి పెట్టాను. నేను ముందే స్టవ్ మీద బాణీ పెట్టి ఆయిల్ వేడి చేశానండి. అందులోకి ఇవి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. 2 సైడ్ తిప్పుతూ వేయించుకోవాలి. అంతే అండి, బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదా. వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుంటే సరిపోతుంది.